హాయ్ డీజే2లో అయితే 4 రోజులు 78 కోట్లు వసూలు చేసిందండి. వరల్డ్ వైడ్ అయితే ఇదే సూపర్‌గా సాలిడ్‌గా నడుస్తుంది. యూఎస్ఏలో కూడా $1 మిలియన్ అయితే వసూలు చేస్తా ఉంది. మంచిగా ఆడుతుంది. అన్ని చోట్ల అయితే కొంతమంది రివ్యూల మాటకి కొంచెం నెగెటివ్ టాక్ ఇచ్చారు తప్ప, నేను ఆ రోజు రివ్యూలోనే చెప్పాను, ఎలాంటి రివ్యూ పట్టించుకోవద్దు, మీరు సినిమాకి వెళ్ళంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని చెప్పాను. అదే నిరూపణ అయింది. తెలుగు ప్రేక్షకులు అయితే గట్టిగా ఆదరించారు. ఇంకో కొత్త సూపర్ స్టార్ అయితే తెలుగు ఇండస్ట్రీకి పుట్టాడు అనుకోవచ్చు, సిద్ధు జొన్నలగడ్డ రూపంలో. ఎందుకంటే స్టార్ బాయ్ అని ఆల్రెడీ పేరు పెట్టేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా స్టార్ బాయే. ఎందుకంటే ఒక్క సినిమాతోటే, అంతకుముందు కూడా సినిమా తీశాడు, పాపులర్ ఏం లేదు, కానీ అతను తీసిన డీజే2 ఏదైతే ఉందో ఆ సినిమా ద్వారా అయితే తను పాపులర్ మంచిగా అయ్యాడు. తర్వాత సీక్వెల్ కూడా ఎక్సలెంట్గా పండటంతో అయితే చూసాం కదా, వరుసగా 23 కోట్లు, 45 కోట్లు, 65 కోట్లు, మళ్ళీ 75 కోట్లు 4 రోజుల్లో వరుసగా అయితే ఎక్కడ డ్రాప్ కనిపించలేదు. వీక్ డేస్లో కూడా డ్రాప్ ఏం కనిపించలేదు. చూద్దాం, వరుసగా అయితే వీక్ డేస్ ఉంటాయి కాబట్టి కలెక్షన్ అయితే డ్రాప్ అయితే కనిపించట్లేదు, మంచిగా ఆదరిస్తున్నారు. సినిమాకి అయితే 100 కోట్ల గ్రాస్ అయితే ఈజీగా టచ్ చేస్తుంది. మరి అది ఎంతవరకు వెళ్ళి ఆగుతుందో చూడాలి. 150 కోట్ల దాకా ఆగిద్దా, లేకుంటే మధ్యలో సినిమాలు ఏం పెద్ద సినిమాలు రిలీజ్ అయిన లేవు కాబట్టి నెక్స్ట్ వచ్చే కొన్ని సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు తప్ప పెద్ద ఫ్యామిలీ స్టార్ నుంచి అది కొంచెం నెగిటివ్ టాక్ వచ్చిందంటే ఆటోమేటిక్గా టిల్లు స్క్వేరే లీడ్లో ఉంటుంది. చూద్దాం మరి. టిల్లు స్క్వేర్ అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీ రన్ అయితే కొనసాగిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూస్తున్నారు సినిమాని. ఏదంటే స్టార్టింగ్లో ఏదైతే అది ఉందో రొమాన్స్ అనేది, అది తప్ప మిగతా సీన్లన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు అయితే మనమైతే. అంత ఇబ్బంది కలిగించేది ఏమి ఉండదు. జస్ట్ ఆ 5 మినిట్స్ తప్ప. నేను ఆల్రెడీ చెప్పాను మీకు రివ్యూలోనే, ఖచ్చితంగా ఇది వెళ్ళి అయితే చూడొచ్చు, అందరు కలిసి అయితే బాగుంటుందని చెప్పాను. ఇది ఓవరాల్గా డీజే2లో అయితే 100 కోట్ల మార్కును అయితే టచ్ అయిపోతుంది. అది మరి 5 రోజుల్లో కాదు కానీ 6-7 రోజుల్లో అయితే కంప్లీట్ అయ్యేలా కనిపిస్తుంది. ఇది ఊపు ఉంటే ఖచ్చితంగా 6 రోజులు అయిపోతుంది, లేదా కొంచెం స్లో డౌన్ అయితే 7-8 రోజుల్లో అయితే కంప్లీట్ చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ చాలా ఫాస్ట్గా వచ్చినట్టు అది కూడా, ఎందుకంటే పెద్ద సూపర్ స్టార్లు చిరంజీవి కూడా చాలా కష్టపడుతున్నాయి 100 కోట్లు దాటానికి కూడా. కాబట్టి సినిమా బాగుంటే ఎవరినైనా ఆదరిస్తున్నారు. రీసెంట్గా బేబీ సినిమా కూడా 100 కోట్లు దాటాల్సింది, కానీ జస్ట్ రీచ్కి వచ్చి ఆగిపోయింది. ఇది ఓవరాల్గా చూద్దాం. మళ్ళీ ఒక మంచి సినిమా, సాలిడ్ సినిమా అయితే తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది అనుకోవచ్చు. అది కూడా డ్రై సీజన్, ఇది ఎగ్జామ్స్ టైం కాబట్టి రాననుకున్నారు, ఐపీఎల్ జరుగుతుంది కాబట్టి అనుకున్నారు, కానీ అలాంటిదేం పట్టించుకోకుండా మంచిగా అయితే ఆదరించారు టిల్లు స్క్వేర్ని.